మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అటవీశాఖ టీడీసీ హాల్లో ఎఫ్టీఓ రామ్మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందన్పల్లి అటవీ రేంజ్లో లోతురే కంపార్ట్మెంట్ 280లో అటవీ భూమిని ఆక్రమించి ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని అటవీ చెట్లను నరికివేయడం జరిగిందని తెలిపారు. అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించిన మారకపోవడంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆదివాసీ ప్రజలు పాలగోరి ప్రాంతంలో సంచరిస్తున్నారని, పాలగోరి అనేది కవ్వాల్ ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సుష్మారావు అధికారులు పాల్గొన్నారు. ఏదో ఉంటే మనకేమొస్తుంది అనుకోవచ్చు, అలాగే మనకు బెనిఫిట్ జరగలేదు. తప్పకుండా ఇంత పెద్ద నేచురల్ రిసోర్స్ని మనం ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి నేచురల్ రిసోర్స్ ఉన్న వాళ్ళు బహు అరుగు, ఇక్కడ లేవు, అందులో డౌటే లేదు. ఉన్నదాన్ని మనం ఆ విధంగా స్థానికులకు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే మందిని అరెస్ట్ చేసి గౌరవ జడ్జి గారు, లక్షపేట జడ్జి గారి ముందు హాజరుపరచడం జరిగింది. దానికి గాను 26 మందికి 14 రోజుల పాటు వాళ్ళు రిమాండ్ ఇచ్చారు. 14 రోజులు ఆదిలాబాద్ కోర్టుకు, ఆదిలాబాద్ జైలుకు తరలించాం వాళ్ళని. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. అయితే కొంతమంది ఇంకా రకరకాలుగా సోషల్ మీడియాలో లేకపోతే ఇంకే మీడియాలోనో ఒక్కొక్కసారి ఈ యాక్చువల్గా ఏం జరుగుతుందని కాకుండా వాళ్ళ వైపు నుంచి మాత్రమే రాస్తున్నారు. అట్లా కాకుండా ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో 4 minutes వీడియో ఫోటోస్ ఎలా మళ్ళీ వేసుకుంటారు. అన్ని వైపుల విషయం ఇటువైపు నుంచి కూడా ఉన్నదాన్ని మీరు తెలుసు, దాన్ని మేము మీకు విషయాన్ని మీకు అందజేస్తాం, సమాచారం ఇస్తాం. ఈ విషయాన్ని ఏది ఉందో అది చెప్తే ఇంకా సమగ్రంగా ఉంటుంది, జనాల్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఒకవైపు నుంచి అనేసరికి కూడా ప్రాబ్లం అయింది, ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ అయింది. ఇప్పుడు సుమారు 350 చెట్లు ఇప్పటి వరకు డిస్ట్రక్షన్. దానికి 3-3.5 లక్షల విలువ చేసేటువంటి సంపద. అంటే మనం డబ్బుల పరంగా చూస్తాయి, కానీ డబ్బుల పరంగా చూడకుండా ఇంకా వేరే రకంగా అది ఇచ్చే గాలి ఎంత, అది చేసేటువంటి సేవలేంటి అవన్నీ లెక్కేస్తే అది లక్షల్లో కోట్లలో ఉంటుంది. కాకపోతే మనం ఆ లెక్కలు వేయలేము కూడా, మన దగ్గర అవి అర్థం చేసుకోలేము. కానీ దానికి అంత వాల్యూ ఉంది. ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ, ఎవరైనా వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారో తెలియదు, అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి ఫారెస్ట్ కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లోది, టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ప్రాంతంలో ఉన్నటువంటిది. ఇది టైగర్ ఇంకా ఇతరత్ర వన్యప్రాణులకు నిలవైనటువంటి ప్రాంతము. కాబట్టి దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ పనులు వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి ఇందులో ROFR హక్కు పత్రాలు, భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ అవి ఉన్నాయి చాలా మందికి. మేము వెనుకున్నాం యాక్చువల్గా. నిజానికి లేరు, అట్లున్నారా? లేదు, ఉన్నాయి. ఉన్నా కూడా మళ్ళీ ఎవరో వాళ్ళని ఇన్సిగేట్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళు వచ్చేసేట్టు చేస్తున్నారు. అది చేయడం సరైనటువంటి కాదు. ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ పీపుల్, వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు. అట్లా అవుతేనే మళ్ళీ టైగర్ రిజర్వ్కి పునర్వైభవం వస్తుంది, మళ్ళీ టైగర్ స్థితికి చేరుకుంటుంది. లోకల్గా ఉన్నటువంటి పీపుల్ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ విధంగా వాళ్ళందరూ, ఈవెన్ కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా దీని గురించి ఆలోచించి అసలు సీరియస్ ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇది తహసీల్దార్ ఇచ్చినటువంటిది. దీన్ని ఒకసారి గమనించండి. తహసీల్దార్ గారు ఆల్రెడీ నేను ఎవరు కూడా ఒకసారి చెప్పినా, ఇదిగోండి రిప్రజెంటేషన్ ఫైల్డ్ బై శ్రీ ఆత్రం నాగు సన్ ఆఫ్ బాడీ, పాలగూరి విలేజ్, జన్నారం మండలం. తహసీల్దార్ నుంచి RDO ద్వారా వీళ్ళకి జవాబు వచ్చింది. వీళ్ళు ఏమని పెట్టిందంటే, ఇది మా ఊరిది, మాకు ఈ భూమి 600 ఎకరాలు ఉంది, ఇక్కడ మాకు ఇచ్చేయండి అని పెట్టినమాట ఒక అప్లికేషన్. ఇది అదే, ఇది అప్పటిదే తహసీల్దార్ నుంచి వచ్చింది.
దానికి తహసీల్దార్ రాసినటువంటి జవాబు మెమో రూపంలో ఇచ్చాడు. నేను ఒకసారి చదువుతాను. దరఖాస్తుదారులకు తెలియజేయలేదు ఏమనగా, తహసీల్దార్ కార్యాలయంలోని కబాల్ గ్రామ పూర్వపు మరియు ప్రస్తుతపు రికార్డులను పరిశీలించగా గన్నార మండలంలోని కబాల్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 112 మొత్తం విస్తీర్ణం 9,631 ఎకరాలు ప్రభుత్వ భూమి మహాసురగా నమోదైంది. మహాసుర అంటే అది ఉప్పు పత్రం, అది అట్టి భూమిలో 110 ఎకరాలు ఎప్పుడో 25 మందికి అసలు నిర్లక్ష్యము వాళ్ళు ధరణికి వచ్చినారు. మిగతా భూమి అంతా ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నది. సర్వే నెంబర్ 112 మొత్తం విస్తీర్ణం మళ్ళీ రాశారు 9,631 ఎకరాలు మహాసుర ప్రభుత్వ భూమి మహాసుర కావున ప్రస్తుతం ఇట్టి భూమి కావున ఎవరికి అసైన్మెంట్ చేయరాదు మరియు ఇట్టి గ్రామం కోర్ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. వాళ్ళు కాసింది కింద తహసీల్దార్ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎన్ని రకాలుగా దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా రెవెన్యూ, పోలీస్ వాళ్ళకు కూడా అందులో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు ఇప్పుడు వేరే విషయంలో కలెక్టర్ గారు స్వయంగా వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చింది. అది రేర్, ఎప్పుడు కూడా నేనైతే వినలేదు, వెరీ రేర్, అసలు నానే రాదు. అంతేకాదు వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడు ఇలాంటివి చేసినప్పుడు, ఎందుకంటే లా అనేది ఒక చట్టం ఉంది, దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని కాదని మాత్రం మనం ఏం చేయలేము. ఈ విషయాలు వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కొంచెం సందర్భం పాటించి చేయడం జరిగింది. సో ఇది వాళ్ళకు నేను నా విజ్ఞప్తి అనమాట. ఇది తప్పకుండా వాళ్ళు వింటారని, అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. లేదు అంటే చట్ట ప్రకారం తీసుకునేటువంటి చర్యలు మేము తీసుకోగలం. సార్ కార్డులు పెట్టినాయి